భారతీయ జనతా పార్టీ బీజేపీ 1980 ఏప్రిల్ 6వ తేదీన ఆవిర్భవించి నేటికి 44 ఏళ్లు పూర్తి చేసుకుంది. భారతీయ జనతా పార్టీ పూర్వరూపం భారతీయ జనసంఘ్. దేశ విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అవసరమని శ్యామప్రసాద్ ముఖర్జీ భావించి 1952లో భారతీయ జనసంఘ్ ప్రారంభించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఆర్ఎస్ఎస్ తో ప్రభావితులైన జాతీయవాదులు అటల్ బిహారీ వాజపాయ్, లాల్ కృష్ణ అద్వానీ తదితరులు ఆ పార్టీలో చేరారు. ముఖర్జీ మరణం తర్వాత దీనదయాళ్ ఉపాధ్యాయ జనసంఘ్కు నాయకత్వం వహించారు. 1952లో జరిగిన తొలి లోక్సభ ఎన్నికల్లో జనసంఘ్ 3 సీట్లే సాధించిన 1971 ఎన్నికల నాటికి 22 సీట్లతో దీటైన ప్రతిపక్షంగా ఎదిగింది. ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన తర్వాత ప్రతిపక్షాలన్నీ ఒకటి కావాలని లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ పిలుపు మేరకు జనతా పార్టీలో జనసంఘ్ విలీనమైంది. 1977లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది జనతా ప్రభుత్వం. జనతా తరపున ఎక్కువ మంది జనసంఘీయులే గెలిచారు. అయితే ఇతర నేతల అంతర్గత కుమ్ములాటలతో ఆ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవలేదు. జనతా పార్టీలోని ఇతర నాయకులు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్తో అనుబంధం తెంచుకోవాలని జనసంఘీయులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో జనసంఘ్ నాయకులంతా జనతా పార్టీని వీడి లాల్ కృష్ణ అద్వానీ, అటల్ బిహారీ వాజ్పేయి ఆధ్వర్యంలో అంధకారం అస్తమిస్తుంది, సూర్యుడు ఉదయిస్తాడు, కమలం వికసిస్తుంది అంటూ భారతీయ జనతా పార్టీ 1980లో ప్రారంభించారు. బీజేపీని నిశితంగా గమనిస్తే పంచనిష్ట సూత్రాలు స్పష్టంగా కనిపిస్తాయి. జాతీయవాదం, జాతీయ సమైక్యత పట్ల నిబద్ధత, ప్రజాస్వామ్యం పట్ల నిబద్ధత, గాంధేయ సోషలిజం పట్ల నిబద్ధత, సర్వధర్మ భావన అనే లౌకిక వాదంపై నిబద్ధత, విలువలతో కూడిన రాజకీయాలు అనే 5 సూత్రాలను పార్టీ ఆశయంగా మలచుకున్నారు. కానీ బురదలో పుట్టిన కమలం అంటూ అప్పటి ప్రత్యర్థి నాయకులు ఈస్దించారు. రాజకీయాలనే బురదలో స్వచ్ఛమైన కమలంగా ఆవిర్భవించిన పార్టీ అని దీటుగా బదులిచ్చారు బీజేపీ నేతలు. పార్టీలో అటల్ బిహారీ వాజ్పాయ్, లాల్ కృష్ణ అద్వానీల శకం దేశమంతా ఇందిరాయే ఇండియా, ఇండియాయే ఇందిరా అనే భ్రమల్లో ముంచెత్తింది కాంగ్రెస్ పార్టీ. బీజేపీని అంటరాని పార్టీగా చూస్తున్న రోజులు అవి. ఇందిరాగాంధీ హత్య తరువాత జరిగిన 1984 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 2 సీట్లే వచ్చాయి. ఇందిరాగాంధీ హత్య జరిగి 4 నెలలే కావడంతో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించింది. అయినా అధైర్యపడకుండా అటల్ బిహారీ వాజ్పాయ్, లాల్ కృష్ణ అడ్వానీ పార్టీని ముందుకు నడిపారు. అయోధ్యలో భవ్య రామ మందిరాన్ని నిర్మించాలని ప్రజలు దశాబ్దాలుగా కోరుతూనే ఉన్నా అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీ సహా ఇతర రాజకీయ పార్టీలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. ముస్లింల ఓట్ల కోసం ప్రజల మనోభావాలను గుర్తించలేదన్న విమర్శలు ఉన్నాయి. ఆ సమయంలో అయోధ్య ప్రజా ఉద్యమానికి బాహాటంగా మద్దతు పలికిన ఏకైక పార్టీ బీజేపీ. ఈ పరిణామం ఒకరకంగా దేశ రాజకీయాలనే మలుపు తిప్పింది. రామ జన్మభూమి ఉద్యమ సమయంలో వచ్చిన 1989 ఎన్నికల్లో బీజేపీ ఒక్కసారిగా 85 సీట్లు సాధించింది. నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇచ్చింది. జనతాదళ్ అధినేతగా ఉన్న వీపీ సింగ్ ప్రభుత్వ నాయకుడిగా ఎంపికయ్యారు. బీజేపీ అధ్యక్షుడు అద్వానీ 1990లో సోమనాథ్ నుంచి అయోధ్య వరకు 10,000 కిలోమీటర్ల రథయాత్ర నిర్వహించారు. అయోధ్యలో రామజన్మభూమి మందిరాన్ని కట్టాలనే ప్రయత్నంతో రథయాత్రలో ఉన్న అద్వానీని బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్టు చేయించగా 1990న భాజపా జనతాదళ్ ప్రభుత్వంకి ఇచ్చిన తన మద్దతును వెనక్కి తీసుకోగా నవంబర్లో జనతాదళ్ ప్రభుత్వం పడిపోయింది. బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో 4 రాష్ట్రాల బీజేపీ ప్రభుత్వాలను రద్దు చేసినప్పటికీ, పార్టీ నాయకులపై తప్పుడు కుంభకోణాల అభియోగాలు మోపినప్పటికీ భారతీయ జనతా పార్టీ ఏమాత్రం తగ్గలేదు. అయితే పడి లేచిన కెరటంలా బీజేపీ నేతలు తరువాత వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉన్నారు. 1991 ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని అంతా భావించారు. కానీ తొలివిడత పోలింగ్ పూర్తయ్యాక మద్రాసు సమీపంలో ప్రచారం చేస్తున్నప్పుడు రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. గాంధీ మరణించడంతో తదుపరి పోలింగ్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకొని మైనారిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ ఎన్నికల్లో బీజేపీకి 120 సీట్లు వచ్చాయి. 80వ రాజ్యాంగ సవరణ బిల్లు, ప్రజా ప్రాతినిధ్య చట్ట సవరణ బిల్లులను వ్యతిరేకిస్తూ 1993 సెప్టెంబరు 11న అడ్వానీ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ జనాదేశ్ యాత్రను దేశవ్యాప్తంగా నిర్వహించింది. మైసూర్ నుంచి అడ్వానీ,
జమ్మూ నుంచి భైరాన్ సింగ్ షెకావత్, పోర్బందర్ నుంచి మురళీ మనోహర్ జోషి, కోల్కతా నుంచి కళ్యాణ్ సింగ్ ఈ యాత్రను నిర్వహించారు. 1996లో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 161 సీట్లను కైవసం చేసుకుంది. అప్పటి భారత రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ అటల్ బిహారీ వాజ్పేయిని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించారు. దేశంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అటల్ బిహారీ వాజ్పేయి. మే 15న ప్రమాణ స్వీకారం చేసిన కొత్త ప్రధానమంత్రి వాజపేయికి పార్లమెంటులో మెజారిటీ మద్దతును నిరూపించుకోవడానికి 2 వారాల సమయం ఇచ్చారు. పార్లమెంట్లో ప్రధానిగా వాజపేయికి కనీస మెజారిటీ రాలేదు. లోక్సభలో మెజారిటీ నిరూపించుకోలేకపోవడంతో కేవలం 15 రోజులకే అటల్జీ ప్రభుత్వం రాజీనామా చేసింది. ఆ తర్వాత రెండో అతిపెద్ద పార్టీ నేషనల్ కాంగ్రెస్ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నిరాకరించారు. దాంతో జనతాదళ్ మరియు చిన్న పార్టీలు అన్ని కలిపి యునైటెడ్ ఫ్రంట్ గా ఏర్పడి హెచ్డి దేవెగౌడను ప్రధానమంత్రిని చేశారు. కాంగ్రెస్ తో సత్సంబంధాలు కొనసాగిస్తున్న ఐకే గుజ్రాల్ కు ప్రధానమంత్రి పదవిని కట్టబెట్టాలని నేషనల్ కాంగ్రెస్ హెచ్డి దేవెగౌడకు ఉన్న తన మద్దతును ఉపసంహరించుకోవడంతో గౌడ ఏప్రిల్ 21, 1997న రాజీనామా చేశారు. ఇక ఆ తర్వాత ప్రధానమంత్రిగా ఐకే గుజ్రాల్ ను ఎన్నుకున్నారు. కానీ రాజీవ్ గాంధీ హత్యకు డీఎంకే పార్టీతో సంబంధముందని డీఎంకే పార్టీ అధినేత ఎం. కరుణానిధిను ప్రభుత్వం నుండి బహిష్కరించాలని చూసిన నేషనల్ కాంగ్రెస్ కు ఐకే గుజ్రాల్ నిరాకరించడంతో కాంగ్రెస్ పార్టీ తన మద్దతును ఉపసంహరించుకుంది. దాంతో 11 నెలలకే గుజ్రాల్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. స్వాతంత్ర్యం సముపార్జించి 50 ఏళ్లు అయిన సందర్భంగా భరతమాత స్వేచ్ఛ కోసం ప్రాణత్యాగం చేసిన అమరులు, స్వాతంత్ర్య సమరయోధులకు నీరాజనం పట్టేందుకు 1997 మే 18న అడ్వాణీ నేతృత్వంలో బీజేపీ నాయకులు భారతీయ జనతా పార్టీ స్వర్ణ జయంతి రథయాత్రను 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా 15,000 కిలోమీటర్ల మేర నిర్వహించారు. ఐకే గుజ్రాల్ నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోవడంతో షెడ్యూల్ కంటే 3 సంవత్సరాల ముందుగానే ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించిన బీజేపీ జాతీయ ప్రజాతంత్ర కూటమి ఎన్డీఏ ను ఏర్పాటు చేసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 1998లో రాజస్థాన్లోని పోఖ్రాన్లో 5 అణుపరీక్షలు జరిపి భారతదేశానికి అనధికార అణుహోదా ప్రతిపత్తిని కల్పించింది. అంతేకాకుండా కార్గిల్ పోరాటంలో పాకిస్తాన్పై పైచేయి సంపాదించింది. మంచు పర్వతాలలో కూడా శక్తివంచన లేకుండా పోరాడే శక్తి భారత్కు ఉందని నిరూపించింది. ఇవన్నీ వాజ్పేయి ప్రభుత్వానికి కలిసివచ్చాయి. కానీ తమిళనాడు ప్రభుత్వం తనపై పెట్టిన అన్ని క్రిమినల్ కేసులను తొలగించుకుంటే పాలక కూటమికి మద్దతు ఉపసంహరించుకుంటామని కూటమి భాగస్వామి అయిన అన్నాడీఎంకే పార్టీ బెదిరిస్తూ వచ్చింది. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం మొదటి సంవత్సరం వేడుకల్లో మునిగితేలుతున్న సమయంలో అన్నాడీఎంకే పార్టీ అధినేత జయలలిత అర్ధంతరంగా మద్దతు ఉపసంహరించడంతో ప్రభుత్వం 270కి 269 ఓట్లు సాధించి 1 ఓటుతో పడిపోయింది. 1999 ఎన్నికల్లో మాత్రం బీజేపీనే 183 స్థానాలు గెలిచి పెద్ద పార్టీగా అవతరించింది. ఎన్డీఏ కూటమి 303 స్థానాలతో మళ్లీ అధికారంలోకి వచ్చింది. వాజ్పేయి ముచ్చటగా 3సారి ప్రధానమంత్రి అయ్యారు. అలా బీజేపీ పడుతూ లేస్తూ ఇప్పుడు దేశంలోనే శక్తివంతమైన పార్టీగా, ప్రభుత్వంగా నిలదొక్కుంది. అటల్జీ నేతృత్వంలో 5 ఏళ్లు విజయవంతంగా సాగిన ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో దేశం సంస్కరణల పథంలో పలు విజయాలు సాధించింది. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో పార్టీ విమర్శల పాలైంది. ఈ సంఘటనలో సుమారు 1000 మంది మరణించారు. వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఆ సంఘటన తర్వాత పార్టీకి మద్దతిస్తున్న పక్షాలు కొన్ని దూరం జరిగాయి. 2004 సార్వత్రిక ఎన్నికలకు ముందు మార్చి, ఏప్రిల్ నెలల్లో భారత్ వెలిగిపోతోందనే అర్థం వచ్చే భారత్ ఉదయ్ యాత్ర ను నిర్వహించింది. కానీ మితిమీరిన అంచనాల కారణంగా 2004 ఎన్నికల్లో ఓటమి పాలైంది. ప్రజలలో వాజపేయికున్న పేరు, ఆర్థికరంగ పురోగతి, పాకిస్తాన్తో శాంతి వంటి పలు అంశాల వలన భాజపా గెలుస్తుందనుకున్న ఓటర్లకు, రాజకీయ విశ్లేషకులకు దాని పరాజయం శరాఘాతమైంది. వాజ్పేయి తన ప్రస్తుత పదవీకాలం ముగిసిన పిదప ఎన్నికలలో పోటీ చేయబోనని ప్రకటించాడు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ భారత పౌరసత్వాన్ని తీసుకుని కారణంగా ఆమెని ప్రధానమంత్రి పదవికి అనర్హురాలుగా ప్రకటించారు. దాంతో మన్మోహన్ సింగ్ ని ప్రధానిగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ తీవ్రవాదుల నియంత్రించడంలో విఫలమైందని ఆరోపిస్తూ
2006 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీ భారత్ సురక్షా యాత్రను చేపట్టింది. ఈ సురక్షా యాత్రను 2 దశలుగా లాల్ కృష్ణ అడ్వాణీ గుజరాత్లోని ద్వారక నుంచి ఢిల్లీకి, నాటి బీజేపీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ ఒడిశాలోని పూరీ నుంచి ఢిల్లీకి యాత్రను నిర్వహించారు. 17 రాష్ట్రాల మీదుగా 11,500 కిలోమీటర్ల మేర భారత్ సురక్షా యాత్ర జరిగింది. 2008లో లెఫ్ట్ ఫ్రంట్ పార్టీలు తమ మద్దతును ఉపసంహరించుకోవడంతో సింగ్ ప్రభుత్వ పతనానికి కారణమైంది. కానీ 2009 ఎన్నికలలో మరల సింగ్ ప్రధానమంత్రి పదవిని 2014 వరకు కొనసాగించారు. బీజేపీ అగ్రనేత అడ్వాణీ మరో యాత్రను 2011 అక్టోబరు 11న విదేశాల్లో ఉన్న నల్లధనం వెనక్కి తేవాలని, దేశంలో సుపరిపాలన రావాలనే నినాదంతో బిహార్లోని సరన్ జిల్లాలోని సితాబ్ దయారా గ్రామం నుంచి జన్ చేతన యాత్రను నిర్వహించారు. 7,600 కిలోమీటర్లు సాగిన ఈ అవినీతి వ్యతిరేక యాత్ర నవంబరు 20న ఢిల్లీలో ముగిసింది. భారతీయ జనతా పార్టీ స్థాపించిన ఈ 44 సంవత్సరాలలో 11 మంది పార్టీ అధ్యక్షులుగా తమ సేవలను అందించారు. అటల్ బిహారీ వాజపేయి గారు 6 సంవత్సరాలు, ఎల్.కే. అద్వానీ గారు 12 సంవత్సరాలు, కుషాభవ్ ఠాక్రే గారు 3 సంవత్సరాలు, బంగారు లక్ష్మం గారు 1 సంవత్సరం, జానా కృష్ణమూర్తి గారు 1 సంవత్సరం, వెంకయ్య నాయుడు గారు 2 సంవత్సరాలు, రాజ్నాథ్ సింగ్ గారు 5 సంవత్సరాలు, నితిన్ గడ్కరీ గారు 4 సంవత్సరాలు, అమిత్ షా గారు 6 సంవత్సరాలు. ప్రస్తుతం జేపీ నడ్డా గారు బీజేపీ అధ్యక్షులుగా విధులు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ 10 సంవత్సరాల పాలన తర్వాత 2014 ఎన్నికలకు ముందు గోవాలో జరిగిన పార్టీ సమావేశంలో భారతీయ జనతా పార్టీ ప్రచారానికి నాయకత్వం వహించడానికి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ఎన్నుకున్నారు. 10 ఏళ్ల కాంగ్రెస్ పాలన వైఫల్యాల కారణంగా 2014 ఎన్నికల్లో 543 స్థానాలకు గాను 281 స్థానాలు సాధించి బీజేపీ అఖండ మెజారిటీతో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ పలు నిర్ణయాలు, విధి విధానాలు అమలు చేశాడు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 303 స్థానాల్లో విజయం సాధించి రెండోసారి కేంద్రంలో అధికారం చేపట్టింది. అత్యంత సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంది. ఉపాధి, విద్యలో కొత్త నైపుణ్యాలను సృష్టించి భారత్ను ప్రపంచంలోనే 3వ అత్యంత శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దడమే ప్రధానమంత్రి కల. నవంబర్ 8, 2016న నల్లధనం, అక్రమ కార్యకలాపాలకు ఉపయోగించే నగదును అరికట్టాలనే ఉద్దేశ్యంతో కేవలం కొన్ని గంటల నోటీసుతో 500 మరియు 1000 రూపాయల నోట్లను రద్దు చేశారు. 2017లో దేశవ్యాప్తంగా వినియోగ పన్నుల సేకరణను సంస్కరిస్తూ జీఎస్టీను ప్రవేశపెట్టారు. 2019 ఆగస్టు 5వ తేదీన ఆర్టికల్ 370ని రద్దు చేసింది. ఆ ఆర్టికల్ ఎత్తేస్తే వేర్పాటువాదం విజృంభిస్తుందని, కశ్మీర్ భారత్కు శాశ్వతంగా దూరమవుతుందనే ప్రచారం పెద్ద ఎత్తున చేశారు. కానీ ఆ వాదనలు అసంబద్ధమన్న విషయానికి జరుగుతున్న పరిణామాలతో తేటతెల్లమైంది. జమ్మూ కశ్మీర్లో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నేరుగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. పౌరసత్వ సవరణ చట్టం అనేది బీజేపీ ప్రభుత్వం తీసుకున్న మరో సాహసోపేతమైన నిర్ణయం. పౌరసత్వ చట్టం 1955లో సవరణ తెస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు 2019 డిసెంబరు 9వ తేదీన పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఆమోదం లభించింది. భారతదేశానికి వచ్చిన పొరుగు దేశాలైన ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ నుండి హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు మరియు క్రైస్తవులకు భారత పౌరసత్వం పొందేందుకు సీఏఏ అడ్డంకులను తొలగిస్తుంది. పుల్వామా ఉగ్రదాడిని ఖండించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఉగ్రవాదులు, వారి మద్దతుదారులకు బుద్ధి చెప్పడానికి భారత భద్రతా బలగాలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. పుల్వామా దాడికి ప్రతీకారంగా ఫిబ్రవరి 26, 2019న భారత వైమానిక దళం బాలాకోట్ వైమానిక దాడిని నిర్వహించి విజయవంతంగా పూర్తి చేసింది. భారతదేశం మరియు చైనాల మధ్య తీవ్ర ఉద్రిక్తతల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ లడఖ్లో ఆకస్మిక పర్యటన సందర్భంగా సైనికుల ధైర్యం సాటిలేనిదని, సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో తమ దేశానికి సేవ చేస్తున్నందుకు సైనికులను ప్రధాని ప్రశంసించారు. శత్రువులు భారత సైనికుల అగ్ని మరియు ఆవేశాన్ని చూశారు అని భారత సైనికులను ఉత్తేజపరిచారు. మోడీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి విధానాలను సరళీకరించారు. రక్షణ మరియు రైల్వేలతో సహా అనేక పరిశ్రమలలో మరిన్ని విదేశీ పెట్టుబడులను అనుమతించారు. మోదీ ప్రభుత్వం విదేశాంగ విధానం దక్షిణాసియాలోని పొరుగు దేశాలతో సంబంధాలను మెరుగుపరచుకోవడంపై దృష్టి సారించింది. మోడీ ప్రభుత్వం తీసుకున్న మరో సంచలన నిర్ణయం ట్రిపుల్ తలాక్ రద్దు.
ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు ఇవ్వడాన్ని నేరంగా పరిగణిస్తూ మోడీ ప్రభుత్వం లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకు 2018 డిసెంబర్ 27న లోక్సభ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాక్ చెప్పడం నేరం. ట్రిపుల్ తలాక్ రద్దును ముస్లిం మహిళలంతా ఆహ్వానించారు. 2020లో కరోనా అనే మహమ్మారిని ఎదుర్కోవడానికి మోడీ మన దేశం నుండి కోవిడ్-19 వ్యాక్సిన్ ని 100కు పైగా దేశాలకు సరఫరా చేసింది. గోవధకు ఆవులను విక్రయించడాన్ని నిషేధించడం వంటి చర్యల ద్వారా హిందూత్వ భావనలకు బీజేపీ విజ్ఞప్తి చేసింది. అయోధ్యలో రామ మందిర ఉద్యమం మొదలైన 3 దశాబ్దాల తర్వాత సుప్రీంకోర్టు మందిరం నిర్మాణానికి అనుకూలంగా తుది తీర్పు ఇవ్వడంతో రామాలయ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. రామమందిర నిర్మాణం పూర్తి అయి జనవరి 22, 2024న రామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మోడీ చేతుల మీదుగా జరిగింది. దేశంలో ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ప్రతిసారీ భారత రాష్ట్రపతిగా ముస్లిం మైనారిటీ, దళితులకు, ఎస్టీలకు పెద్దపీట వేసింది. ఏపీజే అబ్దుల్ కలాం 2002 నుండి 2007 వరకు, రామ్ నాథ్ కోవింద్ 2017 నుండి 2022 వరకు, అలాగే ప్రస్తుతం ద్రౌపది ముర్ము గారు 2022 నుండి కొనసాగుతున్నారు. ఇలా ప్రతిసారీ బడుగు బలహీన వర్గాలకే అవకాశం ఇస్తూ వస్తుంది భారతీయ జనతా పార్టీ. కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్న బీజేపీ రాజ్యసభలోనూ చరిత్ర సృష్టించింది. రాజ్యసభ సభ్యుల ఎన్నికల తర్వాత బీజేపీ తన చరిత్రలో మొదటిసారి ఎగువ సభలో 100 మంది సభ్యుల మైలురాయిని సాధించింది. ఇలా విజయపథంలో దూసుకుపోతున్న బీజేపీ ఇవాళ 44వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకుంటోంది.